1999లో పుతిన్ రష్యా ప్రధానమంత్రిగా పనిచేయటం జరిగింది. 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు కూడా 2025 వరకు కూడా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రష్యా అధ్యక్షుడు ఏదైనా దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించిన వాహనాలు కానీ, ఆ దేశానికి సంబంధించిన ఫుడ్ కానీ, ఆ దేశానికి సంబంధించిన టాయిలెట్స్ కానీ వినియోగించడండి. దానికి గల కారణం భద్రతా కారణాల దృష్ట్యా. ఒక్కసారి వ్లాదిమిర్ పుతిన్ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. వ్లాదిమిర్ పుతిన్ ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం పేరు వచ్చేసి RS సెనెట్. ఇది అత్యాధునికమైన వ్యవస్థ కలిగినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం అండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే BR-10 బాలిస్టిక్ రక్షణ కలిగి ఉంటుంది. అంటే గ్రెనేడ్ దాడులను కూడా తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. అలా కాకుండా ఎవరైనా కెమికల్ దాడులు గనుక చేసినట్టయితే లోపలికి కెమికల్ ప్రవేశించకుండా స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. నిరంతరం ఆక్సిజన్ అందేలా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్టమైనటువంటి నిర్మాణం అండి. అంటే గ్రెనేడ్ పేలుళ్ళు జరిగినప్పుడు వెహికల్ కి సంబంధించినటువంటి అండర్ బాడీ ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా పరిస్థితులను తట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. కిటికీల అద్దాలు గనుక పరిశీలించినట్టయితే 6 సెంటీమీటర్ల మందం కలిగి ఉంటుందండి కిటికీ అద్దాలు. ఇది ఒకవేళ ఈ వాహనానికి సంబంధించిన ఇంజన్ ఏ విధంగా ఉంటుంది, దాని హార్స్ పవర్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. శక్తివంతమైన ఇంజన్ 4.4 లీటర్ ట్విన్ టర్బో హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంటుందండి. దీని హార్స్ పవర్ గనుక తీసుకున్నట్టయితే 598 హార్స్ పవర్ అండి. కేవలం ఒక 6 సెకండ్లోనే 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లే కెపాసిటీ కలిగి ఉంటుంది ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఒకవేళ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక ఇంటీరియర్ కి సంబంధించిన ఒకసారి పరిశీలిస్తే ఇంటీరియర్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. డిజిటల్ డాష్ బోర్డులు కావచ్చు, సీటింగ్ వ్యవస్థ కానీ, కూలింగ్ వ్యవస్థ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. మసాజ్ సెంటర్లు కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సీట్లు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇది ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలోని ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోడు. దానికి గల ప్రధాన కారణం భద్రతా కారణాల దృష్ట్యా. ఫుడ్ విషయంలో రష్యాకు సంబంధించిన చెఫ్లను తీసుకువస్తారు. వాళ్ళు వండే వంటకాలు మాత్రమే వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటాడండి. పుతిన్ తీసుకునే ముందు ఈ ఆహారం మంచిదా విషపూరితమా అని తెలుసుకోవడానికి ల్యాబ్ టెస్ట్ కూడా చేస్తారండి. అంటే పుతిన్ ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో మనకు అర్థమవుతుంది. అదే విధంగా పుతిన్ ఏ దేశంలోకి వెళ్ళినా కానీ ఆ హోటల్లో ఉండేటువంటి టాయిలెట్స్ వినియోగించడండి. పోర్టబుల్ టాయిలెట్లు మాత్రమే వినియోగిస్తాడు. అంటే పుతిన్ కు సంబంధించిన మలమూత్రాలకు విసర్జన అనేది ఎక్కడ ఏ దేశంలోని టాయిలెట్ వినియోగించడండి. కేవలం వాళ్ళ రష్యా నుంచి తీసుకొచ్చినటువంటి పోర్టబుల్ టాయిలెట్ మాత్రమే వినియోగిస్తారు. ఈ మలమూత్రాలన్నీ ఒక సూట్ కేసులో భద్రపరిచి రష్యాకు పంపిస్తారు. కారణం ఏంటంటే పుతిన్ కి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, జీవక్రియకు సంబంధించినటువంటి తెలుసుకోవడానికి మలమూత్రాలు ఉపయోగపడతాయని, అందుకనే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మలమూత్రాలను రష్యాకు పంపిస్తుంది రష్యాకు సంబంధించినటువంటి అధికార వ్యవస్థ. మొత్తం మీద మనం కామ్రేడ్ కి సంబంధించిన దేశాలైన రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వేరే దేశాల వాళ్ళని ఎవ్వరూ నమ్మరండి. ఎందుకనంటే సిఏకి సంబంధించి ఏదైనా కుట్ర చేస్తుందనే కారణం కావచ్చు. మొత్తం మీద మనం గమనిస్తే పుతిన్ ఆరోగ్య విషయంలో కావచ్చు, భద్రతా విషయంలో కావచ్చు, రష్యా అధికారులు పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు.